సో ఈ అంతటి నుంచి దూరం నుంచి గమనిస్తున్న వర్షిని బీటెక్ చదివింది, స్మార్ట్, పేదరికం. మన వర్షిని కూడా చాలా పేదమ్మాయి. ఇప్పుడు అసలు సిస్సలైన కథ మొదలైంది. సో మన పాప ఆ దగ్గర ఉన్న డబ్బులు కాజేయాలి. మన దగ్గర కారు ఉంది, మంచి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా ఆధార్ ఇస్తున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు. ఇంకా మనకి కావాల్సింది ఎలాంటి వాడే ఏముంది. ఇప్పుడు కాన్సెప్ట్ మీకు ఇప్పుడు వర్షిని బతుకు ఏమవుతుంది అంటే ఏమవుతుంది. ఎందుకు అవుతుంది? ముళ్ళు చాకు మీద పడినా, ఆకొచ్చి ముళ్ళు పడినా, ముక్కు చిరిగిపోయేది ఏంటి? ఆకు అని అంటారు, కానీ అక్కడ ముళ్ళు లేదు కదా. ముళ్ళొచ్చి ఆకు మీద పడినా, ఆకొచ్చి ముళ్ళు మీద పడినా బొక్క ఎవరికి? ఆకు అంటారు, కానీ ఇక్కడ ముళ్ళు లేకపోతే బొక్క ఎలా పడుతుంది? అది కాన్సెప్ట్. అది పట్టేసింది. ఎంత తిరిగినా వాడు దగ్గర ముళ్ళు లేదు కదా, నీ శీలం ఏమీ పోలేదు కదా అంటారు. సో అందుకు ఆడితో పెళ్లి యాక్టింగ్ చేసి పెళ్లి చేసేసుకొని ఆడి దగ్గర వాళ్ళ పేదలు సచ్చినోడికి వచ్చిందా కట్నం, 2-3 లక్షలు వచ్చినా కదా, వచ్చినట్లే కదా అని చెప్పి యాక్టింగ్ చేసింది. ఇది కాన్సెప్ట్. ఇవి మీకు అర్థమైంది కదా ఇది. సో దీన్ని మన టీవీ ఛానల్లో మీకు ఒక విషయం చెప్తున్నాను. ఆడ బెట్టింగ్ యాప్లు చేశారు, అది పక్కన పెడితే నేను ఇంకా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అది ఎకరాలేని దరిద్రాలన్నీ మనకే తగులుకుంటాయి కాబట్టి మనకు వచ్చి పడ్డా మీకు చెప్తున్నాను. మీరు మీ ఫోకస్ కెరియర్ మీద